నమస్తే. ఈరోజు మనం కలవబోతున్న వ్యక్తికి ప్రత్యేక ఇంట్రొడక్షన్ అవసరం లేదు. బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్ గెలిచిన మొదటి భారతీయ మహిళ, ఒలింపిక్స్లో సిల్వర్ మెడల్ గెలిచిన మొదటి భారతీయ మహిళ, రాజీవ్ ఖేల్ రత్న, అర్జున అవార్డు గ్రహీత, అలాగే పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డుల గ్రహీత, మన తెలుగు వారందరికీ గర్వకారణమైన బ్యాడ్మింటన్ ప్లేయర్ పివి సింధు గారు. హాయ్ సింధు, ఎలా ఉన్నారు? సో వీఆర్ మిస్సింగ్ యువర్ టోర్నమెంట్స్ అండ్ ఆల్ డ్యూ టు దిస్ కోవిడ్-19 వల్ల మీ మ్యాచెస్ అన్నీ కూడా మిస్ అవుతున్నాం. బహుశా ఈ పాటికి ఒలింపిక్స్ స్టార్ట్ అయ్యి ఏదో ఒక మెడల్ గెలుచుకొని చాలా హ్యాపీగా ఉండాల్సిన సమయం ఇది. ఎలా అనిపిస్తుంది ఈ మిస్సింగ్, ఇంత గ్యాప్ రావడం? ఫస్ట్లో తెలిసినప్పుడు ఒలింపిక్స్ పోస్ట్పోన్ అయిందని, ఎందుకంటే అప్పటి వరకు బాగా 4 years అయిపోయింది, అందరం కష్టపడుతున్నాం, జస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ ఉండింది కాబట్టి ఇట్ వాజ్ అ బిట్ అందరు ప్రిపేర్ అయిపోయాము. బట్ సడన్గా పోస్ట్పోన్ అయిన వెంటనే ఇట్ వాజ్ సంథింగ్ లైక్ అ సాడ్ ఫీలింగ్. ఎందుకంటే ఇంత కష్టపడి 4 years ప్రిపేర్ అయిపోయి ఉంటారు అసలు. బాగా ప్రిపేర్ అయ్యాము. బట్ ఇలా అనేసరికి ఇంకా ఇట్స్ ఓకే, పర్వాలేదులే, ఇంకొక ఇయర్ కష్టపడి ఎందుకంటే ఎవ్రీ డే కష్టపడాల్సిందే. ఇట్స్ నాట్ దట్ ఆ టైం కష్టపడి టోర్నమెంట్ ఆడి వచ్చేసి ఇంకా అంతే అనుకుంటే లేదు. సో వీ హ్యావ్ టు ఎలాగైనా 1 year కష్టపడాలి అని చెప్పేసి ఐ స్టార్టెడ్ ఇంకా పర్వాలేదు అని. బట్ ఈ వైరస్ అనేది ఇట్ వాజ్ వెరీ బ్యాడ్. అండ్ అలాగే ఐ థాట్ ఓకే, లైఫ్ కమ్స్ ఫస్ట్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ అని చెప్పేసి ఐ వాజ్ జస్ట్ హోపింగ్ దట్ ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్ అని. నార్మల్ పీపుల్ అంతా ఇంట్లో కూర్చొని ఏదో సాఫ్ట్వేర్ ఇంకోటి ఏదో వర్క్స్లో ఉంటారు. ఒక ప్రొఫెషనల్ ప్లేయర్ మీలాంటి బ్యాడ్మింటన్ ప్లేయర్ ఏం చేస్తారు ఈ టైంలో? ఫస్ట్లో అంటే ఇలా ఉన్నప్పుడు ఎప్పుడు ఇలా బ్రేక్ రాలేదు. దిస్ ద ఫస్ట్ టైం ఇన్ని ఇయర్స్లో. ఎందుకంటే ఎవ్రీ టైమ్ వెళ్ళి టోర్నమెంట్స్ ఆడి వచ్చి ప్రాక్టీస్ బిజీగా ఉండేదాన్ని. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఏమీ లేదు ఇంట్లోనే కాబట్టి ఐ వాజ్ స్పెండింగ్ టైమ్ విత్ మై పేరెంట్స్. ఎప్పుడు అంత టైం దొరకలేదు. అండ్ ఆబ్వియస్లీ స్పెండింగ్ టైమ్ విత్ మై నెఫ్యూ. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ కొంచెం కుకింగ్ నేర్చుకోవడం కానీ, లేకపోతే కొంచెం పెయింటింగ్ కానీ, ఐ వాజ్ జస్ట్ కీపింగ్ మై సెల్ఫ్ బిజీ అనమాట. సో డిడ్ యూ పుట్ ఆన్ వెయిట్? అంటే ఐ నో యు ఆర్ ఎ ఫుడీ. లేదు, అంటే మా ట్రైనర్ ఆబ్వియస్లీ నేను సుచిత్ర అకాడమీలో చేసేదాన్ని కాబట్టి మా ట్రైనర్ మిస్టర్ శ్రీకాంత్ గారు అని చెప్పేసి 2017 నుంచి నేను ఆయన దగ్గర చేస్తాను. సో ఆయన నాకు స్కెడ్యూల్ ఇవ్వడం జరిగిందనమాట. సో నేను ఇంట్లో కూడా ఏదో ఒక ఎక్సర్సైజ్ ఎవ్రీ డే చేసేదాన్ని. సో ఒకవేళ వెయిట్ పుట్ ఆన్ అయినా కానీ నేను ఐ యూస్ టు మేక్ ఇట్ అప్ అనమాట. లైక్ ఇలా మానిటర్ చేసేదాన్ని అనమాట. సో హీ యూస్ టు గివ్ మీ ఎక్సర్సైజెస్ దానికి తగ్గట్టుగా. సో అంత వెయిట్ పుట్ ఆన్ మ్యాక్సిమం 1.5, బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ మళ్ళీ బ్యాక్ టు ఫామ్ వచ్చేసేదాన్ని. సో ఇట్ వాజ్ నాట్ అ బిగ్ టాస్క్ ఫర్ మీ. ఆఫ్టర్ కోవిడ్ ఎట్లాంటి సిచ్యువేషన్స్ ఉండొచ్చు యాజ్ ఎ ప్లేయర్? ఐ థింక్ యాజ్ అ ప్లేయర్ అండి, ఇప్పుడు కోవిడ్ పోయిన తర్వాత అంతా బాగా అయిపోయిన తర్వాత కూడా ఐ థింక్ మనం ఈ మెజర్స్ అనేవి చిన్న మెజర్స్ అనేవి తీసుకోవాలి కంపల్సరీగా. ఐఎమ్ షూర్ మొత్తం కోవిడ్ అయిపోయిన తర్వాత కూడా స్పెక్టేటర్స్ అనేది కొంచెం భయపడతారు ఎవరైనా రావడానికి. సో వీ హ్యావ్ టు గెట్ యూస్ టు ఇట్, అంటే స్పెక్టేటర్స్ లేకుండా. ఎందుకంటే ఇంతకు ముందు ఎప్పుడు స్పెక్టేటర్స్ ఉంటే ఆ సపోర్ట్, ఆ చియరింగ్ అనేది ఇట్ ఈస్ అ డిఫరెంట్ లెవెల్ ఆల్ టుగెదర్. బట్ వీ హ్యావ్ టు గెట్ యూస్ టు ఇట్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఈ హ్యాండ్ షేక్ అవాయిడ్ చేయడము మ్యాచెస్ ఆడినప్పుడు అపోనెంట్స్తో, అండ్ ఎవ్రీ మ్యాచ్కి ముందు మ్యాచ్కి తర్వాత కోర్ట్ క్లీన్ చేయడం కానీ అలా. సో ఈ చిన్న మెజర్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. హౌ డస్ ఇట్ ఫీల్ అంటే అసలు స్పెక్టేటర్స్ లేకుండా? ఎందుకంటే స్పోర్ట్ అనేది ఒక ఎంకరేజ్మెంట్, ఒక స్పెక్టేటర్ ఉంటేనే ఇట్ మీన్స్ దట్. సో ఎలా అనిపిస్తుంది మీకు? ఐ మీన్ ఎలా ఇమాజిన్ చేసుకుంటారు యాజ్ ఎ ప్లేయర్? అంటే ఇప్పుడు ఫస్ట్లో కోవిడ్ని ఎవరు ఇన్ని రోజులు ఇన్ని మంత్స్ అని ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ యూ గాట్ యూస్ టు ఇట్. ఇంకా అలానే వీ హ్యావ్ టు గెట్ యూస్ టు నో స్పెక్టేటర్స్. ఎందుకంటే ఈ టైమ్స్లో ఎవరికి ఎప్పుడు ఏం జరుగుతుంది అన్నది తెలీదు. సో వైరస్ అనేది వెరీ డెడ్లీ, ఎప్పుడు ఎలా వస్తుందో తెలియట్లేదు. కాబట్టి ఐఎమ్ షూర్ దట్ వీ విల్ బీ యూస్ టు ఇట్ అండ్ వీ విల్ బీ ఫైన్ వితౌట్ స్పెక్టేటర్స్ అని నేను అనుకుంటున్నాను. రొటీన్ ఏమైనా డిస్టర్బ్ అయిందా మీది డ్యూ టు కోవిడ్? అంటే ఇంతకుముందు పొద్దున్నే లేచేదాన్ని, వెళ్ళి ప్రాక్టీస్ చేయడము, రావడము, మళ్ళీ లంచ్ చేసి పడుకోవడం, మళ్ళీ ఈవినింగ్ ట్రైనింగ్ అండ్ దెన్ బ్యాక్. ఆల్మోస్ట్ నైట్ అయిపోయేది. సో మొత్తం రోజంతా ఐ వుడ్ బీ ప్రాక్టీసింగ్, బ్యాక్, రెస్ట్, మళ్ళీ ప్రాక్టీస్ అలా ఉండేది. బట్ ఇప్పుడు కోవిడ్ దీనివల్ల కొంచెం లేట్గా లేగడము అండ్ మార్నింగ్ సెషన్ ట్రైనింగ్ చేయడము అండ్ కీపింగ్ మై సెల్ఫ్ బిజీ. బట్ రైట్ నౌ మళ్ళీ స్టార్ట్ అయింది కాబట్టి మార్నింగ్ నేను గోపిచంద్ అకాడమీలో ఆన్ కోర్ట్ ఆడతాను అండ్ ఈవినింగ్ నేను సుచిత్రలో
ట్రైనింగ్ చేస్తానన్నమాట ప్రస్తుతం. సో ఇప్పుడు ఈవినింగ్ సెషన్ స్టార్ట్ అయింది. అవును. సో ఏంటి ఫస్ట్ ఏం చేయబోతున్నారు? సో ఫస్ట్ ఇవాళ కొంచెం వార్మప్ ఎక్సర్సైజెస్ చేసి అండ్ దెన్ ఐ గో టు సమ్ హెచ్డిటి ఎక్సర్సైజెస్. అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ మై ట్రైనర్ అనమాట. అంటే మొత్తం వీక్కి ఆయన డిజైన్ చేయరు. సో ఆ పర్టికులర్ డే నేను పొద్దున ఎంతసేపు ఆడాను, అలిసిపోయానా లేదా, ఎన్ని కిలోమీటర్స్ అయినాయి, సో దాన్ని బట్టి ఆయన డిజైన్ చేస్తారనమాట. మీ ఫస్ట్ సెషన్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ విల్ కంటిన్యూ. షూర్ అండి. యా. సో సింధు గారి ప్రాక్టీస్ సెషన్ అయిపోయింది. ఆవిడ మనతో పాటు జాయిన్ అయ్యారు మళ్ళీ. వెల్కమ్ బ్యాక్ సింధు గారు. సో నేను మీ ప్రాక్టీస్ చూస్తూ ఉన్నాను. కమింగ్ టు దిస్ హైట్, మీ ఇంత టాల్గా ఉంటారు కదా, మీకు స్ట్రెంగ్తా వీక్నెస్సా? బోత్ అండి. బికాజ్ హైట్ ఉండడం వల్ల యూ గెట్ గుడ్ రీచ్ అండ్ ఆల్సో పవర్. నా అటాకింగ్ కూడా నాకు ఒక అడ్వాంటేజ్ అండ్ ఐ వుడ్ నాట్ సే డిసడ్వాంటేజ్, బట్ ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే చాలా మంది డౌన్వర్డ్ స్ట్రోక్స్ ఆడుతూ ఉంటారు కాబట్టి ఐ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్ ఫర్ దాట్. నాట్ దట్ ఇట్ ఈస్ టఫ్, బట్ ఐ హ్యావ్ బీన్ ట్రైనింగ్ అనమాట. ఇవాళ కూడా నేను చాలా ఎక్సర్సైజెస్ దాన్ని తగ్గట్టుగా చేశాను కాబట్టి ఐ వుడ్ నాట్ సే ఇట్ ఈస్ డిసడ్వాంటేజ్, బట్ యా మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఫోకస్ కూడా దాని మీద పెట్టాలి. చైనీస్ మొనోపోలీ ఉండేది బ్యాడ్మింటన్కి వచ్చేటప్పటికి, మీరు వాళ్ళని బీట్ చేస్తూ వచ్చారు. ఎలా పాసిబుల్ అండి? ఐ నెవర్ ఫెల్ దట్ చైనీస్ ఆర్ అన్బీటబుల్ ఫస్ట్లీ. అండ్ నేను స్టార్ట్ చేసినప్పుడు ఆబ్వియస్లీ చిన్నప్పుడు ఓడిపోవడం గెలవడము అలా జరుగుతూ ఉండేది కాబట్టి ఐ నెవర్ ఫెల్ దట్ నేను ఎవ్రీ టైం వాళ్ళతో ఓడిపోతున్నాను అలా ఎప్పుడు నాకు అనిపించలేదు. అండ్ దానికి తగ్గట్టుగా కూడా నేను ప్రాక్టీస్ చేశాను. అండ్ ఆల్సో ఐ స్టార్టెడ్ బీటింగ్ చైనీస్ ప్లేయర్స్ కూడా. సో నాకు ఎప్పుడు మైండ్లో అనిపించేది అనమాట, అరే చైనీస్ టఫ్గా ఉంటారు లేకపోతే అన్బీటబుల్ అని లేదు. ఎస్, చైనీస్ ఆర్ స్ట్రాంగ్ అండ్ వాళ్ళు జస్ట్ 1-2 కాదు, ఇన్ గ్రూప్స్ వస్తూ ఉంటారు కాబట్టి ఐ నెవర్ థాట్ దట్ ఈ అమ్మాయిని కొడితే ఇంకో అమ్మాయి టఫ్ ఏమో, ఆ అమ్మాయిని కొడితే ఇంకొక అమ్మాయి టఫ్ ఏమో అని అలా ఎప్పుడు అనిపించలేదు. సో ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ అ డిఫరెంట్ స్టైల్ ఆఫ్ ప్లే అనమాట. సో అందరితో ఒకే గేమ్ ఆడలేము. సో ఎవరితో తగినట్టుగా వాళ్ళతో ఒక్కొక్కరితో డిఫరెంట్గా ఆడాలన్నమాట. సో ఒక్కొక్కరితో డిఫరెంట్ స్ట్రాటజీ అప్లై చేయాలన్నమాట. చాలా చిన్న ఏజ్లో మీరు కెరీర్ స్టార్ట్ చేశారు. ఎలా అసలు బ్యాడ్మింటన్, మీ ఫాదర్ ఏమో వాలీబాల్ ప్లేయర్, ఎలా అసలు బ్యాడ్మింటన్కి రావాలి, దీని మీద ఫోకస్ ఎప్పుడు వచ్చింది? నేను 8.5 అప్పుడు స్టార్ట్ చేశానండి బ్యాడ్మింటన్. సో మా డాడీ వాలీబాల్, మా మదర్ ఫాదర్ వాలీబాల్ ప్లేయర్స్ కాబట్టి మా డాడీ వాలీబాల్ ఆడుతుంటే పక్కన బ్యాడ్మింటన్ కోర్ట్ ఉంటే అట్లా నేను జస్ట్ ఫర్ ఫన్ స్టార్ట్ చేశాను. అండ్ ఇంటి దగ్గర కూడా ఆడుతూ ఉండేదాన్ని అనమాట. సో నాకు ఎప్పుడు అనిపించలేదు, చాలామంది అడిగారు, ఇప్పుడు అడుగుతూ ఉంటారు ఏంటి వాలీబాల్లో జాయిన్ అవ్వలేదు, మీ పేరెంట్స్ వాలీబాల్ ప్లేయర్స్ కదా అని. నాకు ఎప్పుడు అలా అనిపించలేదు. సో మై ఇంట్రెస్ట్ వాజ్ ఇన్ టు బ్యాడ్మింటన్. నాకు బ్యాడ్మింటన్ నచ్చింది అండ్ మా పేరెంట్స్ కూడా నన్ను సపోర్ట్ చేశారు. అంటే అప్పుడు నేను అనుకోలేదు ఇంత పెద్ద ప్లేయర్ అవుతాను, వరల్డ్ ఛాంపియన్ అవుతాను, ఒలింపిక్ సిల్వర్ మెడలిస్ట్ అవుతాను అని ఎప్పుడు అనుకోలేదు. అప్పుడు ఇట్ వాజ్ జస్ట్ నార్మల్ అండి, చూద్దాం ఎంత దూరం వెళ్తే అంత దూరం అని. అంటే ఇది కొట్టాలి, ఇంత టాప్ ప్లేస్కి వెళ్ళాలనేది లేకుండా వచ్చి మీరు ఈ స్థాయికి రావడం అనేది? యా, అంటే నాకు ఆబ్వియస్లీ షార్ట్ టర్మ్ గోల్స్ ఉండినాయి. అల్టిమేట్ ఏం వచ్చేసి ఒలింపిక్, అంత పెద్దగా పెట్టుకోకుండా నెక్స్ట్ స్టెప్ చూసుకుంటూ వచ్చారు. ఎస్, అంటే ఇప్పుడు మాకు అంటే ఒకటే టోర్నమెంట్ 1 మంత్ లేకపోతే ఈ 12 monthsలో జస్ట్ 4-5 టోర్నమెంట్స్ అని కాకుండా మాకు ఎవ్రీ మంత్ టోర్నమెంట్ ఉంటుందండి. సో వీ కాంట్ జస్ట్ ఫోకస్ ఆన్ ఓకే తర్వాత అప్పుడు చూసుకుందామని కాకుండా నెక్స్ట్ ఇమీడియట్ గోల్స్ ఏంటా దానికి తగ్గట్టుగా ప్రాక్టీస్ చేయడం, లేకపోతే ఏం మిస్టేక్స్ చేస్తున్నాను అకార్డింగ్లీ మార్చుకోవాలి. సో దానికి తగ్గట్టుగా మేము ఇమీడియట్గా మార్చుకోవాలన్నమాట. సో వీ డోంట్ హ్యావ్ సో మచ్ టైమ్ ఆల్సో టు యాక్చువల్లీ థింక్, బట్ ఇన్ దిస్ షార్ట్ పీరియడ్ మనం వీ హ్యావ్ టు చేంజ్ అకార్డింగ్లీ అనమాట. ఓకే.
సో సింధు, మీరు వరల్డ్ ఛాంపియన్. సో ఐ వాంట్ టు ప్లే గేమ్ విత్ యూ. ఓకే. నేను అంత పెద్ద ప్లేయర్ కాదు, జస్ట్ ఏదో క్యాజువల్గా ఆడుతూ ఉంటాను. ఐ వాంట్ టు ప్లే, ఐ వాంట్ టు టేక్ దట్ ప్రివిలేజ్. ఓకే. కెన్ వి? యా షూర్. సింధు గారు, ఇప్పుడు మామూలుగా ఈ గేమ్ ఆడేటప్పుడు ఎక్కువ గ్రంట్స్ వస్తూ ఉంటాయి, చాలా అగ్రెసివ్గా ఉంటారు కొంతమంది ప్లేయర్స్. సో అది మీ దగ్గర ఎక్కువ కనపడదు. మా డాడీ కూడా అదే చెప్తూ ఉంటారు, నువ్వు అరవాలి ఎక్కువ, నేను అరిచే రోజులు నువ్వు చూడలేదు అంటారు. బట్ ఐ ఫీల్ అలా ఏమీ నాకు ఎప్పుడు అనిపించదు. మీ అడ్వాంటేజ్ ఏంటి కోర్టులో? మీరు బాగా చేయగలిగే షాట్ ఏంటి? ఆబ్వియస్లీ నాకు నా అటాకింగ్ స్ట్రోక్స్ నాకు అడ్వాంటేజ్, లైక్ స్మాష్ కానీ, బికాజ్ చాలా పవర్ఫుల్గా నేను కొడతాను కాబట్టి నా అడ్వాంటేజ్ వచ్చేసి అదనమాట. ఇప్పుడు ఈ సైకలాజికల్ టాక్టిక్స్ ఉంటాయి కదండి, అవతల వాళ్ళని డిస్ట్రాక్ట్ చేయడానికి ఇది అదర్ ప్లేయర్స్ చాలా ఉంటాయండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకు పాయింట్స్ రావట్లేదు అనుకోండి, షటిల్ మార్చడము, లేకపోతే బ్రేక్ తీసుకోవడము, అండ్ కొన్నిసార్లు ఎంపైర్ కూడా షటిల్ మార్చరు, సో అలానే ఆడాలి. లేకపోతే యూనో టాల్ అని బ్రేక్ తీసుకోవడం, లేకపోతే అపోనెంట్ని వెయిట్ చేయించడము. ఓకే. సో ఇలా మీరు ప్లే చేస్తూ ఉంటారా ఎప్పుడైనా ఇట్లాంటి టాక్టిక్స్? కొంచెం రేరే అండి, వెరీ రేరే. ఓకే. నాట్ సో మచ్. ఇంజురీస్? యా. ఇంజురీస్ విషయానికి వచ్చినట్లయితే, ఇంజురీ అవ్వకుండా ఉండడానికి మీరు ఎట్లాంటి కేర్ తీసుకుంటూ ఉంటారు? Injuries are part of life. Yeah, obviously injuries are part of life కాబట్టి మనం చాలా కేర్ తీసుకోవాలండి. సో దానికి తగ్గట్టుగా మనం ట్రైనింగ్ చేయాలి, అండ్ దానికి తగ్గట్టుగా మనం రెస్ట్ తీసుకోవాలి. సో దానికి తగ్గట్టుగా మనం స్ట్రెంథెన్ చేయాలి, ఎవ్రీ బాడీ పార్ట్ని స్ట్రెంథెన్ చేయాలి, యాంకిల్స్ని స్ట్రెంథెన్ చేయాలి, లేకపోతే నీస్ని స్ట్రెంథెన్ చేయాలి. యా. మీకు టఫెస్ట్ అపోనెంట్ ఎవరు? లైక్ ఒకోహరనా లేదంటే ఎమగుచ్చినా? హూ ఇస్ దట్? నాకెవరు టఫ్ అని నాకు అనిపించదండి, బికాజ్ ఇట్ డిపెండ్స్ ఆన్ దాట్ పర్టికులర్ డే. ఓకే. అండ్ యా, ఐ మీన్ all the players from 1 to 10, 1 to 15 in the world are of same level. So that day who plays well and give their best is the winner, is what I feel. So I never felt that one player is tough, otherwise one player is easy ani. Because there are also days where you are leading and you lose matches. Alage మనం డౌన్ నుండి కూడా గెలిచే మ్యాచెస్ చాలా ఉన్నాయి కాబట్టి ఆ పర్టికులర్ పాయింట్, ఆ పర్టికులర్ డే అండ్ ఎవ్రీ పాయింట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఫర్ ఎవ్రీ ప్లేయర్. 21 పాయింట్స్ లీడింగ్ ఇచ్చేసి తర్వాత ఆడదాము అంటే కుదరదు. ఫస్ట్ పాయింట్ నుంచి మనం అలర్ట్గా ఆడితే ఐ థింక్ ఇట్ షుడ్ బి ఇదన్నమాట. యా. అండ్ మీరు లాస్ట్ టైం ఫైనల్స్కి వెళ్ళి గెలిచి వచ్చారు, అందుకంటే ముందు చాలా ఫైనల్స్ వరకు ఓడిపోయినటువంటి పరిస్థితి. హౌ డిడ్ దట్ ఫీల్? అది ఎలా అనిపించింది? అండ్ ఫైనల్ గెలిచినప్పుడు అల్టిమేట్గా ఏమనిపించింది? Yeah, World Championships are particularly, I have 2 bronze and 2 silver and finally gold last year. Okay. So నేను ఎవరైనా గెలవడానికే ఆడతాము, నేను కూడా అట్లనే ఆడాను. ఫస్ట్ టైం బ్రాంజ్ వచ్చినప్పుడు ఐ వాజ్ హ్యాపీ, బట్ సెకండ్ టైం కూడా బ్రాంజ్ వచ్చినప్పుడు ఐ వాజ్ అ బిట్ సాడ్. ఆబ్వియస్లీ మళ్ళీ సేమ్ మెడల్ రావడము, అండ్ మళ్ళీ సిల్వర్ వచ్చినప్పుడు అయ్యో మిస్ అయ్యానే అని అనిపించింది. బట్ ఐ నెవర్ ఫెల్ దట్ యూనో నెక్స్ట్ టోర్నమెంట్ ఆడేటప్పుడు అదేమీ నాకు గుర్తు రాలేదనమాట. ఆ ముందు మ్యాచెస్ గుర్తు రాకుండా నేను ఏం మిస్టేక్స్ చేశాను, ఆ మిస్టేక్స్ మళ్ళీ చేయకూడదు అని అలా ఐ రెక్టిఫైడ్ మై మిస్టేక్స్ అండ్ ఆడాను. సైకలాజికల్గా అంటే ఫైనల్కి వెళ్ళినప్పుడు సైకలాజికల్గా ఎలా ఉంటుంది ప్లేయర్ సిచ్యువేషన్, ఎలా ఉంటుంది? హౌ డిడ్ యూ ఓవర్కమ్ దట్? యా, డెఫినెట్గా అందరికీ ప్రెషర్ ఉంటుంది, దట్ నర్వస్నెస్ ఈజ్ ఆల్వేస్ దేర్, బట్ యునో దట్ ఈస్ హౌ యూ టేక్ ఇట్ అనమాట. వీ హ్యావ్ టు టేక్ ఇట్ ఇన్ అ వెరీ పాజిటివ్ వే అనమాట. బికాజ్ దాన్ని మనం ఓవర్కమ్ చేస్తే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఆడుతున్నప్పుడు డెఫినెట్గా ఎక్స్పెక్టేషన్స్ అన్న ఉంటాయండి, అండ్ అందరికీ వెళ్ళినప్పుడు గెలవాలని ఉంటుంది, విచ్ ఇస్ నాట్ పాసిబుల్ ఆల్ ద టైమ్. సో అలా కాకుండా వెన్ యూ గో ఆన్ టు ద కోర్ట్, మనం ఏమనుకోవాలంటే ఐ హ్యావ్ టు గివ్ మై బెస్ట్. విన్నింగ్ అండ్ లూజింగ్ ఇస్ సెకండరీ. నేను బాగా ఆడాలి, నేను నా బెస్ట్ ఆడాలి అని అట్లా వెళ్తే కోర్టులోకి, తప్పకుండా యూ విల్ జస్ట్ ప్లే యువర్ బెస్ట్. ఒకరు గెలుస్తారు, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒకరు ఓడిపోతారు, బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ యూ హ్యావ్ టు గివ్ యువర్ బెస్ట్ అనమాట. సో వెన్ యూ గివ్ యువర్ బెస్ట్ అండ్ ఫోకస్ అండ్ ప్లే, ఆటోమేటిక్లీ మనము వీ విల్ విన్. అండ్ మీ కోచ్ గోపిచంద్ గారి గురించి వచ్చినప్పుడు ఎంత ఆయన మీ విజయాల్లో ఆయన రోల్ ఎంత? తప్పకుండా యాజ్ అ కోచ్ ఐ వుడ్ సే ఎవ్రీ కోచ్ is important in every player's life, and naaku especially different coaches tho aadtam valla we will have different thinking, because
ప్రతి ఒక్క కోచ్కి డిఫరెంట్ థింకింగ్ ఉంటుందన్నమాట. సో అది మనం గ్రాస్ప్ చేస్తే ఇట్ ఈస్ గుడ్ ఫర్ అస్. ఎందుకంటే డిఫరెంట్ స్ట్రోక్స్ అలవాటు అవుతాయి, వాళ్ళు చెప్పే స్ట్రాటజీస్ అలవాటు అవుతాయి. సో ఇన్ వన్ వే ఇట్ ఈస్ గుడ్ దట్ ఓకే డిఫరెంట్ కోచెస్ వచ్చి డిఫరెంట్ థింగ్స్ చెప్తే ఇట్ ఈస్ గుడ్ దట్ టు అడాప్ట్ న్యూ థింగ్స్ ఇన్ వన్ వే. సో ఐఎమ్ షూర్ దట్ ఎవ్రీ కోచ్ హ్యాస్ రియలీ హెల్ప్ మీ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ మై లైఫ్. కాబట్టి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ దెమ్. అండ్ గోపి సార్ కూడా హీస్ ఆయన యూనో ఈ ఎవ్రీ టైమ్ గివ్స్ హిస్ 100% అండి ఆన్ కోర్ట్. అండ్ ఆడుతున్నప్పుడు వెనకాల కూర్చుని చెప్పడం కానీ, సో he's always been there, he's always been telling. So yeah, as a coach I should say that I'm very thankful to all the coaches anamata. ప్లేయర్స్ కోర్టులో వచ్చినప్పుడు చాలా అగ్రెసివ్గా ఉంటారు, చాలా ఒక కాంపిటేటివ్ స్పిరిట్తో ఉంటారు. బయటికి వెళ్ళాక ఎలా ఉంటారు? ఒకాహారతో కావచ్చు, మిగతా ప్లేయర్స్తో కావచ్చు. చాలా ఫ్రెండ్లీ అండి. అండ్ ఆబ్వియస్లీ ఆన్ కోర్ట్ ఉన్నప్పుడు అగ్రెషన్ అండ్ ఆబ్వియస్లీ ఆ రైవలరీ అనేది ఉంటుంది. బట్ ఆఫ్ కోర్ట్ వచ్చేసరికి మేము నార్మల్గా ఫ్రెండ్సే అనమాట. లైక్ ఎవరితో ఆడావు, ఎలా ఆడావు అని అంతే. హాయ్ బాయ్ కలుస్తూ ఉంటాం టోర్నమెంట్స్లో, కాబట్టి అడుగుతూ ఉంటాము. సో కెరోలినా కూడా ఇస్ అ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్, ఒకుహారా ఇస్ అ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. నేనైతే ఏదో మామూలుగా ఆడా. హౌ వాస్ ఇట్? గుడ్ యూ ప్లేడ్ వెల్ యాక్చువల్లీ. ఎన్ని పాయింట్స్ వచ్చాయి? ఇట్స్ అ గుడ్ ఎక్సర్సైజ్ అండి అందరికీ. తప్పకుండా అజిలిటీ అండ్ దట్ ఎక్సర్సైజ్ కూడా చాలా ఫ్లెక్సిబిలిటీ కూడా బాగా. అవును, ఇట్స్ వెరీ గుడ్. అంటే మినిమం నేను చెప్పేది ఏంటంటే ఈ టైమ్స్లో, కోవిడ్ టైమ్స్లో ఎవ్రీ ఇమ్యూన్ సిస్టమ్ పెంచుకోవాలి. కాబట్టి అట్లీస్ట్ సమ్ సార్ట్ ఆఫ్ ఎక్సర్సైజ్, లేకపోతే అట్లీస్ట్ ఒక 45 minutes ఆఫ్ ఎక్సర్సైజ్ ఎవ్రీ డే ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ పర్సన్ అనమాట. సో దట్ విల్ కీప్ దెమ్ స్ట్రాంగ్ అండ్ ఇమ్యూన్ సిస్టమ్ కూడా ఇదవుతుంది అనమాట, స్ట్రాంగ్గా ఉండొచ్చు. సింధు, మీకు ర్యాంకింగ్ విషయానికి వచ్చినప్పుడు యువర్ బెస్ట్ ర్యాంక్ వాజ్ 2. సో ఎట్లా ఉంటుంది అంటే వాట్ ఈస్ ఇట్ ర్యాంకింగ్ అంటే ఏంటి మీకు? నేను ఎక్కువగా అంత ర్యాంకింగ్ మీద ఫోకస్ చేయను. బికాజ్ నాకు అనిపిస్తుంది బాగా ఆడితే గెలుస్తూ ఉంటే ఆటోమేటిక్లీ ర్యాంకింగ్ పైకి వస్తుందని ఐ ఫీల్. స్పోర్ట్ ఏంటి మీకు? ఇస్ ఇట్ జస్ట్ విన్నింగ్ ద గేమ్? బ్యాడ్మింటన్ ఇస్ మై ప్యాషన్ అండి. అండ్ బ్యాడ్మింటన్ ఎస్పెషలీ ఏంటంటే ఇట్స్ నాట్ అబౌట్ విన్నింగ్, ఇట్స్ అబౌట్ ఎంజాయింగ్ అండ్ ప్లేయింగ్. యూనో తప్పులు జరుగుతూ ఉంటాయి కొన్నిసార్లు, మనం నెట్లు కొడతాము, బయటలు కొడతాము, బట్ అది సహజం. లైక్ ఇట్ ఈస్ ఓకే, బయటకు వెళ్ళడం ఓకే. ఎవ్రీ టైం మనం 100% ఆడాలంటే కుదరదు. కొన్నిసార్లు మన డే కాకపోవచ్చు, కొన్నిసార్లు మనం ఎక్స్ట్రాడినరీ ఆడచ్చు. సో ఇట్స్ ఫైన్ అనమాట. సో మీకు బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ ఎవరు ఈ గేమ్కి రావడానికి కావచ్చు, వచ్చిన తర్వాత గోల్ని అచీవ్ చేయడానికి కావచ్చు? బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ వచ్చేసి యాక్చువల్గా నేను మా ఫాదర్ని చూశానండి ఆడటము. అండ్ చాలామంది నాకు చెప్తుండేవారు అనమాట, ఆయన ఆడే విధం, లేకపోతే ఆయన అగ్రెసివ్ కానీ, ఆయన ఆడేటప్పుడు అపోనెంట్స్తో ఎలా ఆడేవారు అనడం. సో ఐ హ్యావ్ సీన్ అస్ మ్యాచెస్, కాబట్టి ఐ టేక్ మై యాజ్ అన్ ఇన్స్పిరేషన్. అండ్ అలాగే నేను మ్యాచెస్ చూస్తూ ఉంటాను. ఐ రియలీ లైక్ లిండెన్ అనమాట. లిండెన్ అతను ఆడే విధానం కానీ, అతను యునో the way he plays his stroke కానీ. సో ఎవ్రీ ప్లేయర్ హ్యాస్ అ డిఫరెంట్ స్టైల్ ఆఫ్ ప్లే, కాబట్టి ఎవ్రీ ప్లేయర్ నుంచి ఏదో ఒక మంచి స్ట్రోక్ అనేది ఉంటుంది. సో వాళ్ళ నుంచి యూనో చాలా స్ట్రోక్స్ నేర్చుకోవచ్చు అనమాట. సో నేను కూడా చాలా మంది దగ్గర నుంచి ఐ ఫెల్ట్, ఫర్ ఎగ్జాంపుల్ తాయిజు ఉంది ఇప్పుడు, తను షీస్ అ వెరీ ట్రికీ ప్లేయర్ అనమాట. తన స్ట్రోక్స్ కానీ లేకపోతే తన ఫ్లిక్స్ కానీ ఆర్ వెరీ బ్యూటిఫుల్, చాలా బాగుంటాయి. సో తన దగ్గర నుంచి ఒక గుడ్ స్ట్రోక్ తీసుకోవడం. సో ఎవ్రీ ప్లేయర్ దగ్గర ఏదో ఒక డిఫరెంట్ స్ట్రోక్ ఉంటుంది అనమాట. ఇన్స్పిరేషన్ మీ ఫాదర్ అని చెప్తున్నారు, వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంటుంది అంటే చాలా సాక్రిఫైస్ చేయాలంటుంది, మీరు కావచ్చు, మీ పేరెంట్స్ కావచ్చు. మై డాడ్ వాజ్ అ స్పోర్ట్స్ ఆఫీసర్ అండ్ మై మామ్ ఆల్సో యూస్ టు వర్క్ ఇన్ రైల్వేస్. సో మేము ఇంతకుముందు సికింద్రాబాద్లో ఉండేవాళ్ళం అనమాట. సో నా కోసము దే టుక్ విఆర్. అండ్ నాకు ఇంత దూరం అయిపోతుంది అకాడమీకి రావడం అని చెప్పేసి గచ్చిబౌలికి షిఫ్ట్ అయ్యాము. సో డెఫినెట్లీ దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సాక్రిఫైస్ కాబట్టి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ మా మదర్ ఇంట్లోనే ఉండి కుకింగ్, బికాజ్ నేను ప్రాక్టీస్ చేసి వచ్చేసరికి మళ్ళీ ఆకలితో ఉంటాను, మంచి డైట్ ఉండాలి. సో మా మదర్ ఫుడ్ రెడీ చేసి పెట్టడము అలా ఇది అనమాట. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ నాతో ట్రావెల్ చేస్తూ ఉంటారు. అండ్ ఆ సపోర్ట్ అన్నది ఎప్పుడూ ఉంటుంది వాళ్ళ దగ్గర నుంచి. సో సాక్రిఫైస్ అంటే డెఫినెట్గా మేము యూనో బయటకు వెళ్ళాము, మూవీస్కి వెళ్ళాము అంటే ఇట్స్ నాట్ పాసిబుల్ ఆల్వేస్. సో అవి నా కోసం వాళ్ళు కూడా యూనో ఇట్స్ ఓకే పర్లేదు నీకు, యా అంటే మళ్ళీ వాళ్ళు అనుకుంటారు అనమాట, మళ్ళీ సింధు ఒకటే ఇది మళ్ళీ యా. సో వాళ్ళు డెఫినెట్గా చాలా సాక్రిఫైసెస్ చేశారు. ఎస్, కమింగ్ టు యువర్ సాక్రిఫైసెస్, మీరు చాలా యంగ్ ఏజ్లో మీరు కెరీర్ స్టార్ట్ చేశారు. ఆ టీనేజ్ గర్ల్కి ఉండేటటువంటి కొన్ని ఆశలు ఉంటాయి, ఇలా ఉండాలి, ఫ్రెండ్స్తో అలా బయటకు వెళ్ళాలి, ఫుడ్ గురించి కావచ్చు, అవన్నీ సాక్రిఫైస్లే. హౌ డి యు ఫీల్ అబౌట్ ఇట్?
I never felt bad, but yes, I definitely as a teenager, college ki veldamu, friends tho enjoy cheyadam annadi I chala definitely I've never had that. But apart from that, I really like traveling andi, so I never kind of missed anamata. Edo miss ayipayanu na life lo ala టోర్నమెంట్ లో భాగంగా తిరుగుతూనే ఉంటారు. యా అంటే ఆబ్వియస్లీ టోర్నమెంట్కి వెళ్ళినప్పుడు అంత తిరిగే ఛాన్స్ ఉండదు, బట్ సమ్ టైమ్స్ వెరీ రేర్గా వెన్ ఐ గో డిఫరెంట్ కంట్రీస్ ఐ జస్ట్ గో అనమాట. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇప్పుడు ఎలా ఉందంటే ఎంత హెక్టిక్ అయిపోయిందంటే వెళ్తాము టోర్నమెంట్లోకి వెళ్ళి ఓడిపోతే నెక్స్ట్ డే తిరిగి వచ్చేయడము, లేకపోతే మళ్ళీ నెక్స్ట్ డే తిరిగి వచ్చేసి ప్రాక్టీస్ చేసి మళ్ళీ టోర్నమెంట్స్కి ప్రిపేర్ అయిపోవడము అలా జరుగుతూ ఉంటుంది. సో ఐ లైక్ ట్రావెలింగ్ కాబట్టి ఐ నెవర్ ఫెల్ దట్ ఓకే ఇది మిస్ అయ్యాను నా లైఫ్లో ఎప్పుడు అనిపించలేదు. అబౌట్ ఫుడ్, యు ఆర్ ఏ ఫుడీ. Yeah, and definitely once in a while I eat, and it's not that I completely stop. And I don't like diet because as a Hyderabadi girl nenu cheat day untunda me list. Yeah, cheat day untundi. So I never say that yes nenu full ga diet chesestanu, nenu rice tinu roti tinu అని అలా ఎప్పుడు ఏం లేదు. Other than game, మిమ్మల్ని చాలా మోడల్ షూట్స్లో ఫోటో షూట్స్లో చూస్తూ ఉంటాం, బ్యూటిఫుల్ కవర్ ఫొటోస్లో చూస్తూ ఉంటాం. ఏంటిది అదర్ సైడ్ ఆఫ్ సింధు? I like to dress up andi. Badminton, apart from badminton, this is something different. ఇప్పుడు యా మీరు చూస్తుండొచ్చు అడ్వర్టైజ్మెంట్స్లో లేకపోతే స్పాన్సర్స్ బిల్ బోర్డ్స్ మీద. సో ఇట్స్ కైండ్ ఆఫ్ అ డిఫరెంట్ థింగ్ అపార్ట్ ఫ్రమ్ బ్యాడ్మింటన్ విచ్ ఐ రియలీ ఎంజాయ్ అనమాట. సో it's not that నాకు హెక్టిక్ అని అలా ఇప్పుడు అనిపించలేదు, బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ రియలీ ఎంజాయ్. సరే ఇట్స్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ బ్యాడ్మింటన్ కాబట్టి ఐ లైక్ టు డ్రెస్ అప్, ఐ లైక్ టు buy stuff like girly stuff anta. So yeah. And Forbes లో I think 7th place if I'm not wrong 2017 లో the highest earning Forbes list అయితే ఉన్నాను. How is it ఇంత చిన్న ఏజ్ లో and awards, how can I forget that? It's a great feeling and obviously Forbes list lo top people tho nanu పోల్చడం అనేది it's a good thing, and being in Forbes so it's kind of a confidence, and at the same time these awards and rewards give me a lot of motivation and confidence కూడా అన్నమాట. సో ఈ కాన్ఫిడెన్స్ నేను ఇంకా ముందుకు వెళ్ళి ఇంకా ఎన్నో గెలుచుకోవాలని ఆ కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ డెఫినెట్లీ అ వండర్ఫుల్ ఫీలింగ్. అంటే ఎవరు వద్దనుకుంటారు. సో I'm also like when I keep winning and when I keep getting these awards, it's definitely a very happy moment anamata, that okay I kind of achieved it. Badminton Premier League kuda anukunnaru covid ki mundu there was a plan. ఏంటని భవిష్యత్ ఎట్లా ఉంటుంది అంటే ఇన్ని సంవత్సరాలు అయింది బ్యాడ్మింటన్ లీగ్ లాస్ట్ ఇయర్ దానికి ముందు అని. సో ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ఎంకరేజ్మెంట్ ఫర్ ద యంగ్స్టర్స్, అండ్ ఎస్పెషలీ మన ఇండియాలో మనం డిఫరెంట్ సిటీస్ వెళ్ళడము, చెన్నై లేకపోతే బెంగళూరు, ఢిల్లీ. సో అలా ఇట్స్ కైండ్ ఆఫ్ జూనియర్స్కి ఎంకరేజ్మెంట్ కూడా, అండ్ ఆల్సో దే గెట్ టు నో టాప్ ప్లేయర్స్ అనమాట, లైక్ హౌ దే ఆర్, వాట్ దే ఆర్. అండ్ మాకు కూడా వి యాజ్ అ టీమ్ we get to know people, because team event అంటే it's something different కదండి. నార్మల్ గా మనం ఇండియా ఆడడం డిఫరెంట్, అండ్ టీమ్ విషయానికి వస్తే ఇట్స్ డిఫరెంట్ అట్మాస్ఫియర్, అండ్ నోయింగ్ ఈచ్ అదర్. డిఫరెంట్ ఫారెన్ కోచెస్ ఉంటారు, చెప్తారు. సో వాళ్ళు చెప్పే విధానం డిఫరెంట్గా ఉంటుంది, అండ్ మనం ఇంటరాక్ట్ చేసే విధానం డిఫరెంట్గా ఉంటుంది. సో యాజ్ అ టీమ్ ఇట్స్ కైండ్ ఆఫ్ అ డిఫరెంట్ అట్మాస్ఫియర్ విచ్ ఇస్ రియలీ గుడ్. అండ్ జూనియర్స్ కూడా ఆ టీంలో ఆడడం అనేది ఇట్స్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ. ఇట్స్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ, అండ్ నేర్చుకోవడం కూడా. అండ్ ఆల్సో టాప్ ప్లేయర్స్ చెప్తే వింటారు, దే నో, ఒక కైండ్ ఆఫ్ ఇది వస్తుంది అనమాట. అండ్ అలాగే వాళ్ళని లైవ్లో చూడడం అనేది కూడా ఇట్స్ వన్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఎవ్రీ వన్. సో యా, ప్రీమియర్ లీగ్ ఈస్ డెఫినెట్లీ హెల్ప్ఫుల్ ఫర్ ఎవ్రీ వన్ అండి. సో ఐఎమ్ షూర్ దట్ హోప్ఫుల్లీ ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్ అని నేను అనుకుంటున్నా. నెక్స్ట్ ఒలింపిక్స్ ఆర్ ఫర్దర్ గా చూస్తూ ఉన్నారా? వాట్ ఈస్ యువర్ గోల్? యా అండి, అల్టిమేట్ ఎయిమ్ వచ్చేసి ఇంకొక జస్ట్ 1 year లో ఒలింపిక్స్ ఉంది. డెఫినెట్గా అది ఎయిమ్ ఉంది, అండ్ దానికంటే ముందు వీ హ్యావ్ కపుల్ ఆఫ్ టోర్నమెంట్స్. సో అవి హోప్ఫుల్గా అవుతాయి అని అనుకుంటున్నాము. సో if everything is fine, maybe October lo Thomas and Uber Cup and followed by Denmark, Paris. But yeah, we have to wait until the last minute because ఏమీ తెలీదు ఏంటి ఎలా ఎప్పుడు ఎక్కడ ఎప్పుడు ఎలా స్టార్ట్ అవుతుందని, చాలా అన్సర్టైన్ గా ఉంది. యా, సో రైట్ నౌ ఇట్స్ we all started playing thankfully, so we have to wait and see. ఫైనల్ గా అమ్మాయిలకి ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉంటారో, ఒక బ్యాడ్మింటన్ అని కాదు, చాలా స్పోర్ట్స్లోకి రావాలని, చాలా రంగాల్లో వెళ్ళాలని, మీలాగా అచీవ్ చేయాలని అనుకుంటారు, వాట్ మెసేజ్ వుడ్ యూ లైక్ టు గివ్? మెసేజ్ అంటే చాలామంది అమ్మాయిలకి చాలామంది
అనుకుంటారు మేము అచీవ్ చేయలేమేమో ఆడలేమేమో ఏమవుతుందో అనుకుంటారు. బట్ ఐ థింక్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ వీ హ్యావ్ టు బిలీవ్ ఇన్ అవర్ సెల్ఫ్ అండ్ మనం పాజిటివ్గా ఉంటే తప్పకుండా వీ క్యాన్ అచీవ్ అని నేను అనుకుంటున్నాను. మనకి ఇప్పుడు ఖేలో ఇండియా కానీ లేకపోతే డిఫరెంట్ ఇనిషియేటివ్స్ వస్తున్నాయి కాబట్టి ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్ ఫ్రమ్ ద గవర్నమెంట్. సో ఈ ఎంకరేజ్మెంట్ తప్పకుండా ఉండాలి అండ్ ఐఎమ్ షూర్ దట్ బీయింగ్ అ ఉమెన్ వీ హ్యావ్ టు బీ స్ట్రాంగ్ and we have to believe in ourselves and definitely ippudu chuskunte women are doing really well in any aspect like when it comes to sports, when it comes to business gani anything so I'm sure that in the coming years women will do definitely well. Thank you very much. Thanks for your time and I wish you all the best. త్వరగా స్పోర్ట్స్ అన్ని కూడా ఓపెన్ అవ్వాలని చెప్పి టోర్నమెంట్స్లోకి మీరు వెళ్ళాలి. ఈసారి ఒలింపిక్స్లో మంచి గోల్డ్ మెడల్తో రావాలని చెప్పి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.